సరే ఇప్పుడు ఈ కవిత ఎపిసోడ్ ఈ తాత్కాలికంగానా లేదంటే ఈ ఎండింగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీని మీద కేసీఆర్ డిసిషన్లు కొంతవరకు ఆధారపడతాయి. రెండవది కవిత ఇంకా స్పీడ్ గా ఏదో పొలిటికల్ డిసిషన్ తీసుకుంటది ఇప్పటికిప్పుడే అని అనిపించడం లేదు. కొంతకాలం నేను అనుకుంటున్న బహుశా కొద్దిగా 1 year వరకు లాగుతారేమో, ఈ డిస్ప్యూట్ అంతా నడుస్తూనే ఉంటదేమో అనేది అన్నాను. ఎందుకంటే ఇప్పట్లో ఏమీ ఎలక్షన్స్ లేవు. 3.5 years టైం ఉంది. ఈమె ఈమెను ఐసోలేట్ చేస్తుందనే బాధ ఆమెలో ఉంది. లైమ్ లైట్ లో ఉండాలి నేను అనేది ఆమెకు ఉంది. సరే, వేరే పార్టీలో చేరినా చేరకపోయినా ఇక్కడ ప్రభుత్వం మీద అటాక్ చేస్తూ, అటు బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ, ఇటు కేటీఆర్ ని క్రిటిసైజ్ చేస్తూ, ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొంటూ నేను ప్రజల్లో కనపడాలనేది ఆమె ఉద్దేశంగా మనకు అర్థమైంది. ఉమ్. దాన్ని ఒక 1 year 1.5 year వరకు కంటిన్యూ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పార్టీలో ఎవరినైనా సరే ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే జనరల్ గా నోటీస్ ఇవ్వటం, సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు కదా. ఇప్పుడు కవిత విషయంలో అవును. అలా సాహసం చేయరంటారా అధిష్టానం బీఆర్ఎస్? సాహసం చేయడం లేదు అనే కన్నా అసలు ఆమె విషయాన్నే పట్టించుకోవద్దు అని కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఉంటే సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సస్పెన్షన్ చేస్తే ఇంకా ఆమెకి ఎక్కువ పాపులారిటీ వస్తుంది. అట్లా వదిలేస్తారు. వదిలేసి ఏం చేస్తారంటే ఆమె మనన పోతుంటది, ఆమెతోటి మీకేం పని అని అంటాడు కేసీఆర్. పోనీ అని. ఉమ్. అటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటదని నేను అనుకుంటున్నా. ఈమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆమె వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ ఇస్తే ఈమె రిప్లై ఇస్తది కదా సార్. మన లేఖ రాసింది మనకు తెలుసు. అదే లేఖను రిపీట్ రాస్తది. ఏముంది ఉమ్. దానికి? మళ్ళీ అప్పుడు కేసీఆరే జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజలు, పార్టీ. ఉమ్. కాబట్టి ఆ పరిస్థితి కేసీఆర్ షోకాజ్ నోటీస్ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. కాకపోతే చెప్పలేము. పార్టీ నుంచే కంప్లీట్లీ తొలగిస్తే చెప్పలేము. కానీ షోకాజ్ నోటీస్ అనేది ఉండదు నేను అనుకుంటున్నాను. కానీ సార్ కొంతమంది ఒకవేళ ఏమంటారంటే ఫ్యామిలీ ఉమ్, ఈ రిలేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కవిత అంటే చాలా ఇష్టం కేసీఆర్ కి అని అంటారు. ఆయన చేసిన పొరపాటు అదే కదా సార్ కేసీఆర్. 10 years ఉమ్. లో కొడుకును ఎంత ఎంత ప్రోత్సహించిండో కూతుర్ని కూడా అంతే ప్రోత్సహించాడు. అది ఇప్పుడు సమస్య కూర్చుంది. ఆయన ఊహించలే అసలు ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఆమెకు ఓవరాల్ గా చెప్పాలంటే సార్, ఈ డిస్ప్యూట్ ఇదంతా రావడానికి కారణం ఓన్లీ లిక్కర్ స్కామే. ఇంకోటి ఏం లేదు అక్కడ. దానితోటి పార్టీకి ఇబ్బంది వస్తుంది, బ్లేమ్ అవుతుంది. అసెంబ్లీలో దెబ్బతిన్నాం, పార్లమెంట్ లో దెబ్బతిన్నాం. ఈమెను ఇంకా మనం ఎంట పెట్టుకొని తిరిగితే ఇంకా దెబ్బతింటాం అనే ఒపీనియన్ తప్ప ఈమె మీద ఇంకేదో సమ్ డిఫరెంట్ ఒపీనియన్ ఉండి పక్కకు పెడుతుందని అయితే నాకు అనిపించింది. ఉమ్. ఇది దీని వల్ల వస్తున్న సమస్య కాబట్టి ఆమె కూడా అంతే అగ్రెసివ్ గా రియాక్ట్ అయింది. ఉమ్. ఆమె పొలిటికల్ లైఫ్ ఆమె చూసుకొని ఇస్తారు సార్. ఇప్పుడు నేను అనుకుంటలేను ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేముంటది? ఉమ్. అది సమస్యగా మారుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఉమ్. కాబట్టి దీనికి ఎండ్ పలకాల్సింది పార్టీల కొనసాగించుకోవడమా లేదా అనేది కేసీఆర్ మీద డిపెండ్. నేను అనుకుంటా ఇంత దూరం వచ్చిన తర్వాత ఆమెను కంటిన్యూ చేసుకొని ఏం పొజిషన్ ఇస్తారు? పొజిషన్ ఇస్తే ఎప్పుడు కూడా ఆమె ఉమ్. కేటీఆర్ కి ఈక్వలెంట్ గా కనపడే పరిస్థితి వస్తుంటది. ఉమ్. ఆ ఆమెను రాజకీయంగా పార్టీలో ఉంచుకోవడం తండ్రి కొడుకులకు ఇద్దరికి ఇష్టం లేదు. ఎట్లా అనిస్తారు? కాబట్టి వాళ్ళు ఇప్పుడు మింగలేక కక్కలేక కేసీఆర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితే మనకు కనపడుతుంది. ఉమ్. చివరికి వస్తే ఆమె ఉమ్. నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఓ 1.5 year వరకు ఇదే జాగృతి పేరు మీద పొలిటికల్ యాక్టివిటీ చేస్తుంటది. అటు కేసీఆరే మా నాయకుడని చెప్తది. కేసీఆర్ కి ఏ కష్టం వచ్చినా కేటీఆర్ కంటే బీఆర్ఎస్ కంటే ముందే ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తది. లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తది. ఉమ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి మీద దాడి చేస్తది. ఉమ్. పోతే బీజేపీ మీద ఇంకో వైపు దాడి చేస్తది. ఇప్పుడు 3 పార్టీలను ఎదుర్కొని రోజు ప్రెస్ మీట్లు లేకపోతే కార్యక్రమాల్లో బిజీగా ప్రజలకు కనపడే ప్రయత్నం అయితే ఆమె చేస్తది సార్. ఎందుకంటే అవన్నీ చేస్తే గానీ ఎక్స్‌పోజ్ రాదు ఆమె పొలిటికల్‌గా. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ తోటి ఏదైతే ఆమె బ్లేమ్ అయిందో ప్రజల్లో, ఆమె మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉందో,
దాన్ని తుడిచేసుకునేందుకు ఈ 1.5 ఇయర్ కష్టపడుతుంది ఆమె. ఇదే పని చేస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీద అటాక్. ఆమెకు ఒక సెంటిమెంట్ బాగా నూరిపోసారు. రాబోయే రోజుల్లో జైలుకెళ్ళొస్తే ఎవరు ఎళ్ళొచ్చారో వాళ్ళే సీఎం అవుతారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి వస్తే ఓదార్పు యాత్రతోటి రాజకీయ నాయకుడయిండు. తర్వాత ముఖ్యమంత్రి అయిండు. అవును. అట్లా చాలా మందివి కూడా హిస్టరీలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆమె కూడా నేను అనుకుంటున్నా అట్లా కాదు కానీ ఆమె రియల్ గానే ఒక ఫీలింగ్ వచ్చింది సార్. బ్లేమ్ కవిత ఆమెకు ఆమె ఆమె ఎందుకు పార్టీ నన్ను దూరం పెడుతుందనేది కవితకు తెలియదని కాదు, తెలుసు. హ్మ్. హ్మ్. కానీ ఆమె పొలిటికల్ ఫీల్డ్ నుంచి ఐసోలేట్ కావడానికి రెడీగా లేదు. సో, పైగా ఫైట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పాదయాత్ర చేస్తానని చెప్పి ఏదో లీక్స్ చేస్తారు. ఇస్తున్నారు. పాదయాత్ర చేస్తే తెలంగాణ సమాజం ఆదరిస్తుందా? లేదంటే షర్మిలలాగా అయిపోతుందా? ఇప్పుడు తినగ తినగ వేప తీయనుండు అని అంటారు. హ్మ్. నిజమే, కేటీఆర్ కంటే ఈమె నయమేమో అనే ఒక అభిప్రాయాన్ని నిర్మాణం చేయడానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆమె కష్టపడుతుంది సార్. అలా డౌట్ లేదు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ని ఎదుర్కొనే కంటే ఇప్పుడు కవితని ఎదుర్కోవడం కూడా ఓ భాగం అయిపోతుంది. ఇప్పుడు ముగ్గురిని ఎదుర్కోవాలి. ఓకే. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తుంది అంటే ఈమెకు నష్టమయ్యేది ఏం లేదు సార్. ఎక్స్‌పోజ్ రావచ్చు గానీ నష్టపోయేది ఏం లేదు కవితకు. అవును. కాబట్టి అడ్వాంటేజ్ ఉండే ఇష్యూస్‌నే తీసుకొని మాట్లాడుతది. ధర్నాలు, నిరసనలు చేస్తది. ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం నిరసన చేస్తది రేపు. మీడియా కవర్ చేస్తది. జనాలంతా చూస్తారు. నిజంగానే తండ్రి కోసం బాగానే కొట్లాడుతుందని అనుకుంటారు. అదో రకమైన సింపతి. ఆమె ఎంత లిక్కర్ స్కామ్ చేసి బదనామైనా ప్రజలు ఆమె మంచిది కాదని అనుకున్న ప్రజలు కూడా ఏదో కారణాల్లో మంచి చేస్తున్నారు. ఈమె తండ్రి కోసం బాగానే కొట్లాడుతుందని. ఇదొక అవును. పాజిటివ్ సెన్స్ జనంలో బిల్డప్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలను 1.5 ఇయర్‌లో నడిపితే ఆమెకు ఆ లిక్కర్ స్కామ్‌లో అంటిన మరకలన్నిటిని మర్చిపోయే పరిస్థితి ఉంటది ప్రజలు. హ్మ్. దానికోసమే ఈ ప్రయత్నం మొత్తం నాకు తెలిసైతే. దీన్ని హ్మ్. ఇప్పుడు కవిత అనే ఆ వెపన్‌ను కేసీఆర్ మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అందులో ఒక భాగంగా ఒక వెపన్‌గా మారుస్తున్నాడేమో. అది బీసీ ఓరియంటేషన్ కావచ్చు, లేకపోతే బీజేపీ కాంగ్రెస్‌ని ఎదుర్కోవడం కావచ్చు. ఒక హ్మ్. వెపన్‌గా వాడుకుంటున్నారా ఏంది అనేది కూడా మనకు అంతుబట్టని విషయమే. కాకపోతే ఒకటి రావు గారు, ఇప్పుడు కవిత రివోల్ట్ గాకున్నా, ఆమె బీఆర్ఎస్‌లోనే కొనసాగి ఉన్నా, ఇది ఈ ఎపిసోడ్ అంతా రాకుండా ఉండినా కూడా బీఆర్ఎస్‌కేమి బెటర్ ఛాన్సెస్ కనపడలేవు. ఓకే. ఎందుకు లేవు అనంటే కవిత బ్లేము అనేది వచ్చింది. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం గూడా ఇన్ని దర్యాప్తులు, కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ, కాకతీయ అది ఇది పవర్ పర్చేసు, యాదాద్రి, భద్రాద్రి ఇవన్నీ చేశారు. వాళ్ళదేమి యాక్షన్ లేదు. కానీ అవును. పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు చేసిందనేది జనంలో ఏర్పడింది. హ్మ్. పొలిటికల్ మైలేజ్ వరకే దీన్ని ఎక్స్‌పోజ్ చేస్తుర్రు గానీ యాక్షన్స్ ఉంటలేవు అనేది మనకర్థమైంది. కానీ హ్మ్. జనాలలో ఏముంది? కేసీఆర్ ఫ్యామిలీ బాగా అవినీతి చేసిందనేది ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి షురూ చేస్తే ఈ రోజు దాకా ఉంది ప్రజల్లో. హ్మ్. వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ లేదు టోటల్ ఫ్యామిలీ హ్మ్. మీద. హ్మ్. అందులో ఈమె ఓపెన్‌గా దొరికిపోయిన లిక్కర్ స్కామ్ కాబట్టి ఈమె మీద మరింత వ్యతిరేకత. ఇప్పుడు మన మీదనే ఆరోపణలున్నాయంటే కూతురు మీద గూడా ఆరోపణ బలంగా ప్రజలకు బహిరంగంగా కనపడుతుంది కాబట్టి ఆమెను పక్కకు పెట్టడం వాళ్ళు. అవును. అవును. ఇవన్నీ పబ్లిక్ నోటీస్‌లో ఉన్నాయి. కవిత ఎపిసోడ్ జరగకున్నా గూడా టీఆర్ఎస్‌కి ఏం బెటర్ ఛాన్సెస్ ఏం లేవు. కాబట్టి హ్మ్. ఎట్లాగో బెటర్ ఛాన్సెస్ లేనప్పుడు కవితను బయటికి తోలి బీసీ వాదం, సామాజిక న్యాయం మాట్లాడిపిస్తే నష్టపోయేదేముంది? మాట్లాడిపించినా గూడా నష్టపోయేదేం లేదు గదా! ఇప్పుడు కల్లకుంట్ల ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసు కదా! అసలు కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుందా? కవితకి గాని, లేదా కేటీఆర్‌కి గాని? కవితకు ఆమేమి లెక్క చేయదు సార్. ఒకటేందంటే లెక్క చేయదంటే వాంటెడ్‌లీ గాదు. హ్మ్. ఇప్పుడు ఆమెనే తెర నుంచి తొలగిస్తున్నప్పుడు, ఇప్పుడు పిల్లిని ఇంట్లో వేసి కొడితే ఎట్లుంటది సార్? తిరుగుబాటు చేస్తది గదా! ఆ పని చేస్తాడా కేసీఆర్ గారు? ఆ పని కవిత విషయంలో చేస్తారా? అది. నో, నో, నో. ఇప్పుడు ఆమెకు పొలిటికల్‌గా ఆ రకంగానే చేస్తున్నారు గదా! హ్మ్. పొలిటికల్‌గా ఐసోలేట్ చేస్తున్నారంటే పిల్లిని ఇంట్లేసి కొట్టడమే గదా! ఆమె యాస్పిరేషన్స్ 10 ఇయర్స్‌లో, 11 ఇయర్స్‌లో విపరీతంగా పెరిగున్నాయి. ఆ యాస్పిరేషన్స్ పెంచినోడు గూడా కేసీఆరే.
హ్మ్. కేసీఆర్ ఈరోజు పొలిటికల్‌గా ఆమెను ఐసోలేట్ చేస్తున్నానంటే ఎందుకు ఆమె తిరుగుబాటు చేయదు? మనం ఎందుకు అనుకుంటాం అట్లా? అనుకోలేం కదా! ఆమెకు యాస్పిరేషన్స్ బాగా పెరిగున్నాయి. పెరిగి ఓకే. లేక క్యాజువల్‌గా ఉండుంటే ఇంత తిరుగుబాటు వచ్చేది కాదు. కాబట్టి ఓకే. వాళ్ళే దూరం పెడుతున్నారు. దీనికి ఎవ్వరో కారణమని నాకైతే అనిపియదు. కాకపోతే దీని వెనక ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో అసలు ఉన్న 2 యాక్చువల్‌గా పార్టీలలో ఇంకొంచెం వెనక్కెళ్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకొంచెం వెనక్కెళ్తే మనకి కేసీఆర్ గారు అంటే ఎలక్షన్‌కి ముందే ఇప్పుడు మనకి ఫార్మ్ హౌస్‌లో అప్పుడు ఎమ్మెల్యేలు దొరికారు. అది స్వామీజీని హ్మ్. కూడా అరెస్ట్ చేయించారు. అవును. ఆ సందర్భంగా కూడా అవును. బీజేపీ వాళ్ళు కవితకి టచ్‌లోకి వచ్చారనేది కూడా వినిపించింది గదా! గవర్నమెంట్‌ని పడగొట్టడానికి కేసీఆర్ గవర్నమెంట్ అప్పట్లో. కానీ ఈమె పోలే కదా! అప్పటికి లిక్కర్ కేస్ ఉందా? అప్పటికి లిక్కర్ కేసు ఆ! ఉంది. ఉంది. లిక్కర్ రాలేదనుకుంటా. కేస్ ఉంది. బయట రాలా కాపోతే. బయట రాలేదు గానీ ఎంక్వైరీల వరకు రాలేదు. ఆ! టిట్ ఫర్ టాట్ లాగానే గదా! అవును. ఇప్పుడు లిక్కర్ కేస్‌కి బదులుగా ఈయన స్వామీజీలని అరెస్ట్ చేయించారు గదా! అప్పుడు. అవునవును. ఇదంతా అంటే కవిత టచ్‌లోకి వచ్చి ఉన్నా గాని ఆమె అంత స్థాయిలో ఎమ్మెల్యేలను కవర్ చేసేంత పరిస్థితి ఏమి ఉండదసలు. కాకపోతే ఆమె ఏమన్నా పార్టీలో రివోల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయించిర్రో తెలవదు. హ్మ్. చేయిస్తే మాత్రం జరిగేదే గదా! మరి ఆళ్ళు చేయించిండ్రనేది గూడా నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. ఏదో లీక్ వార్త అయ్యుంటది. హ్మ్. వాళ్ళేం చేయించి ఉండకపోవచ్చు. కాకపోతే మీరన్నట్టు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, ఫార్మ్ హౌస్ స్టోరీ అదంతా బీజేపీని బాగా బ్లేమ్ జేసే ప్రయత్నం కేసీఆర్ ఏదైతే జేసిండో 1 అవర్ ప్రెస్ మీట్ పెట్టి అదేంది మన వాషింగ్ బి పౌడర్, నిర్మా అదంతా స్టోరీ చూయించిండు గదా సార్. అవును. బిఎల్ దేశంలో సంతోష్‌ని మొత్తం అరెస్ట్ చేయాలని ఢిల్లీకి పోలీసులను పంపియటం. పంపియటం, తర్వాత ఈ హైకోర్టులు అన్ని దేశంలో ఉన్న అన్ని హైకోర్టులకు, సుప్రీం కోర్టులకు హ్మ్. ఆయన లెటర్స్ పంపడం ఇదంతా జరిగింది గదా! కోర్టులు గూడా భరించలే ఈయన పంపడానికి. అసలు ఈయనెవరు పంపడానికి అనేది క్వెషన్ చేసినాయి. సుప్రీం కోర్ట్ కూడా అవును. ఇది బీజేపీ లీడర్‌షిప్ దీన్ని సీరియస్ గానే తీసుకుంది. కాకపోతే డైరెక్ట్ యాక్షన్‌లోకి దిగలేదు. ఈ పార్టీని గూడా పొలిటికల్‌గా ఐసోలేట్ చేయాల్సిందే. ఇగ వీడిని ఏం మనం కాపాడినా గాని వీడెప్పుడైనా ప్రమాదమైన ఒక నిర్ణయానికి మోడీ గూడా వచ్చుంటాడు అని నాకనిపించింది. హ్మ్. ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు డిసిషన్ తీసుకుంటేనే ఇప్పుడు నేను ఇంతకుముందు గూడా చెప్పిన. వాడుకోబడితే టీఆర్ఎస్‌ను వాడుకోగలుగుతారు గానీ, వీళ్ళు మాత్రం వాళ్ళకి వాడబడరు అనే హ్మ్. కండిషన్ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో అమలైతది. అది హ్మ్. కేసీఆర్‌కు చాలా ఇబ్బంది పెడుతుంది. అనివార్యంగా కాంగ్రెస్ వైపు చూడని పరిస్థితి కూడా కేసీఆర్‌కు వస్తది అని నాకనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కారణాలున్నాయి. దాని బ్యాక్ డోర్‌లో చూస్తే వాళ్ళంత హ్మ్. ఆషామాషిగా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇతను హి ఈస్ ఎ డేంజర్ ఫెలో అనేది తెలిసిపోయింది వాళ్ళకి. అవును. చాలా ప్రమాదకారి. మనం బతికిస్తే మననే కరిచే బాపతి. హ్మ్. ఉంచుకుంటే లాభం లేదు అనే డిసిషన్‌లో వాళ్ళున్నప్పుడు ఎందుకు అలయన్స్ పోతారు? పోరు గదా! సో, బీజేపీ వాడుకోబడితే వాళ్ళైతే అందరిని నమ్మరు. వాడుకోరు. మీరన్నట్టు బీజేపీ వాళ్ళైతే బీజేపీ నమ్మరు. అనివార్యంగా కాంగ్రెస్ వైపు నమ్మరు. ఎళ్ళాల్సొస్తుంది. వెళ్ళాల్సొస్తుంది. ఇంకొకటి ఆ మధ్యన మనం విన్నదేంటంటే, రాహుల్ గాంధీ గూడా కాస్త బీఆర్ఎస్ పట్ల కాస్త సాఫ్ట్‌గున్నట్టే మనం విన్నాం. మరది నిజమా? ఇంటర్నల్. బయట కాదు ఇంటర్నల్. హ్మ్. ఆపద సమయం రాజకీయ సమీకరణలు మారినప్పుడు అటువంటి సమయంలో ఈ పార్టీని గూడా మనం దగ్గర తీసుకునే అవకాశం ఉంటదనే ఒక లైన్‌లో ఒక సాఫ్ట్ కార్నర్ బీఆర్ఎస్ మీద రాహుల్ గాంధీకి ఉన్నట్టే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానం ఈ విషయంలో గూడా కొంత రాహుల్ గాంధీ డిఫర్ ఉన్నట్టు అనిపిస్తది కొంత. హ్మ్. రెండో పాయింటు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి ఎజెండాకు అగైనెస్ట్ గానే ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందనే అభిప్రాయం గూడా ఉంది కొంత. హ్మ్. రెండోది అధిష్టానం నుంచి ఆపద వచ్చినప్పుడు మాత్రమే మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నాడు రాహుల్ రేవంత్ రెడ్డి. ఓకే. అంతా అంతా బాగున్నప్పుడు మోదీని బడేబాయి అంటారు. హ్మ్. ఇవి గూడా వాళ్ళలో అధిష్టానంలో అనుమానాలు ఉన్నట్టుగా నాకైతే నిన్నగాక మొన్న తీవ్రంగా విమర్శించినట్టున్నాడు 'ఆపరేషన్ సింధూర్' గురించి. అందుకనే మొన్న ఢిల్లీలో
మహేష్ కుమార్ గౌడ్‌ను ఏకాంతంగా మాట్లాడిండు రాహుల్ గాంధీ తప్ప, ఢిల్లీలో ఉన్న సీఎం తోటి మాత్రం మాట్లాడలేదు, పిలవలేదు. అదేంది మరి తెలవదు. హ్మ్. ఏంది సీఎం మార్పు కూడా ఉండబోతదా అని. ఎందుకంటే మినిస్ట్రీ రిషఫల్ అనేది ఇంత లాంగ్ టర్మ్ తీసుకోవడమే పెద్ద అనుమానాలకు అవకాశం ఉంది. ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ విషయంలో అనే అనుమానాన్ని కలిగిస్తుంది. ఇన్ని సార్లు వాయిదా హ్మ్. పడదు కదా! ఈ మొన్నటికి మొన్న ఖర్గే గారు లేరు. వారి ఆరోగ్యం బాలేదు. వారు 30కొస్తారు. మీరు మళ్ళీ 30 నాడు రాండి అని పంపించేసారు. ముఖ్యమంత్రిని, మహేష్ కుమార్ గౌడ్‌ను మిగతా వాళ్ళు. 30 అయిపోయింది. 31 అయిపోయింది. ఈరోజు 1 తారీఖు. హ్మ్. దేర్ ఈస్ నో ఎనీ రెస్పాన్స్. అంటే ఇప్పటికి లేదు. హ్మ్. పోయి అడుగుతున్నారు తప్ప అక్కడి నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఏమాత్రం రావడం లేదు. ఇంకోటి ఈమె ఇప్పుడున్న ఆమె ఇన్‌చార్జ్ నటరాజన్ ఉంది కదా! ఆమె గ్రౌండ్‌లో బాగా పనిచేస్తుంది. క్యాడర్‌ను, సెకండ్ క్లాస్ క్యాడర్‌ను అందరిని మీట్ అవుతా ఉన్నది. ఆమె వ్యవహారం అలా నడుస్తా పోతుంది. ఇక్కడేమో ముఖ్యమంత్రికి అధిష్టానం అపాయింట్‌మెంట్‌లు లేవు. ఇక్కడేమో మంత్రివర్గ విస్తరణ జరుగుతది అని యాస్పిరెంట్స్ బాగా పెరిగిపోయి చూస్తా ఉన్నారు నెలల కొద్దీ. హ్మ్. ఇవన్నీ ఒక రకమైనటువంటి సమస్యలు ప్రభుత్వంలో కూడా తయారయ్యాయి. అది ఎప్పుడు హ్మ్. లాస్ట్ అయితదా? లేకపోతే టోటల్ సీనే చేంజ్ చేస్తదా అధిష్టానం? ఏం చేస్తదనేది మాత్రం కొంత సందిగ్ధం ఉంది. హ్మ్. ఇంకొకటి సత్యనా, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల చెరువు ముఖ్యమంత్రి పోవడం రాహుల్ గాంధీకి నచ్చలేదు. మనకు ఉన్న మనకు అర్థమైనవి. హ్మ్. ఎందుకు నచ్చలేదంటే ఆ గతంలో అదే హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం రోహిత్ వేముల చనిపోయినప్పుడు 2, 3 టైమ్స్ ఇక్కడికి వచ్చిండు. అవును. ఆ స్టూడెంట్స్ అంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈయన బలవంతంగా దాన్ని అమ్మే ప్రయత్నం చేసిండు. దాన్నే తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చిండు. మళ్ళీ కంప్లీట్ అమ్మడానికి ప్రిపేర్ అయ్యిండు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహించలే. బయటకొచ్చి చెప్పలేదు. తన ప్రభుత్వం పరువు పోతది కాబట్టి ఆయన అవును. చెప్పకపోవచ్చు. అవును. తర్వాత ఇన్‌చార్జ్ నటరాజన్ కూడా వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి స్టూడెంట్స్ తోటి కలిసింది. ఆమె అన్ని రకాలుగా మాట్లాడింది. సరే అది ఆగిపోయింది. కోర్ట్ వల్లనో దేని వల్లనో ఆగిపోయింది. అవును. అంటే రాహుల్ గాంధీ వ్యూస్‌కు, రేవంత్ పరిపాలనకు కంపారిజన్ లేకుండా పోతుంది. సో ఇదంతా క్రియేట్ చేయటంలో కేసీఆర్ గారు ఆ! ఫార్మ్ హౌస్ రాజకీయం సక్సెస్ అయిందేమో అనిపించట్లేదా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ఒక స్టేట్మెంట్ అన్నారు. కొడితే మళ్ళీ లేవకుండా కొడతానని అన్నాడు. డెఫినైట్‌లీ ఫార్మ్ హౌస్‌లో ఒక ఆహ్, ఊహాజనితంగా చేస్తున్నాయా? స్ట్రాటజిక్‌గా చేస్తున్నాయా? అతనికి కలిసొచ్చే అంశాలే ఇవన్నీ. హ్మ్. కలిసొచ్చే అంశాలే సార్ ఇప్పుడు. రెండోది ఒకటేందనంటే ఇప్పుడు డిసిషన్ ఎప్పుడు తీసుకుంటారు సార్? రేవంత్‌ను జరిపేంత పరిస్థితులు అధిష్టానం దగ్గర ఉన్నాయని కూడా నాకేం అనిపియదు. హ్మ్. అయితే ఎప్పుడు జరపగలుగుతారు? ఇక తప్పదు. జరపకపోతే లాభం లేదు. జరిపితే ప్రభుత్వం పోయినా పర్వాలేదు. నిలబడ్డా మంచిదే. నిలబడకపోయినా పర్వాలేదు అనే ఒక తెగింపుకొచ్చినప్పుడు మాత్రమే మార్పు. అందుకే భరోసా ఇచ్చినట్టున్నాడు కవిత రూపంలో కేసీఆర్ గారు. 9 మంది ఎమ్మెల్యేలు నీకు పంపిస్తున్నానని. మేబీ కావచ్చు. ఆమె తీసుకొస్తదా? లేకపోతే కేసీఆరే రేపు రేవంత్ రాజీనామా చేస్తే వచ్చే ప్రభుత్వానికి మెజారిటీ తక్కువ పడితే నేను మద్దతిస్తాను ఆయనే ముందుకు రావచ్చు కేసీఆరే. హ్మ్. అంటే అన్ని యాంగిల్స్‌లో కేసీఆర్‌కు ప్రోగానే బీఆర్ఎస్ ఎళ్ళే అవకాశాలు, పరిస్థితులు, వాతావరణం మాత్రం అట్లుంది. ఒకవేళ రేవంత్ కాకపోతే రెడ్డి తొలగిస్తే ఎవరయ్యే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో? బీసీని ముఖ్యమంత్రిని చేస్తారు సార్. ఎందుకంటే ఒకటి రావు గారు ఇక్కడ మనం గమనించాలి ఏందంటే కులగణన జరిగింది. హ్మ్. జరిగిన తీరు మీద ఎవరు సంతృప్తిగా లేరు. ఎవరు లేరు? ప్రజలు లేరు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేరు. కాంగ్రెస్ అధిష్టానం కూడా లేదు. హ్మ్. ఇతను సరిగ్గా జరపలేదు అనే బ్లేమ్ గూడా ఇప్పుడు ఈయన డిస్‌క్వాలిఫై కావడానికి అది గూడా ఒక ప్రధాన కారణం. నేను హ్మ్. జెప్పినందుకు నా భయం కొద్దీ కులగణన జరిపిండు తప్ప, ఇష్టపూర్వకంగా జరపలేదనేది రాహుల్ గాంధీ కూడా ఉంది. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ కోటరీ కొంత తెలంగాణలో ఉన్నది సార్. అవును. అది పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడ ఉండదు. అవును. వాళ్ళు రెగ్యులర్‌లీ అతనికి రిపోర్ట్ ఇస్తా పోతున్నారు. ఈయన ఏం జేస్తున్నాడు? బీసీ కులగణన కులగణన ఎట్లా జేసిండు?
అందులో వాస్తవం ఎంతుంది? అవాస్తవం ఎంతుంది? ఈయన చేస్తున్న తీరేంది? ఇక్కడ ప్రభుత్వంలో మంత్రుల పని, ఈయన ఏం చేస్తుండు? ఈయన ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఈయన అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? అంత పోతుందక్కడ. అవును. అదో ఉంది. ఇంటలెక్చువల్ గ్రూప్ ఉందది. అవును. అది మీరు కూడా వినుండొచ్చు. వాళ్ళు అవునవును. ఉంది. ఎప్పటికప్పుడు చర్యలు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది బీసీ ఇది కులగణన మీద, ఈయన చేసిన తరీకా మీద, వాటన్నిటి మీద మంచి అభిప్రాయం లేదు ఆయనకు. సో మీరన్నట్టు ఒకవేళ బీసీలకి ఇస్తే మరి బట్టి విక్రమార్క ఏమైపోవాలి? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు సీఎం కోసం, సీఎం పదవి కోసం. ఉండొచ్చు. అతని పేరు కూడా ఉండొచ్చు. మనం కాదనం గానీ, నేను అనుకుంటది ఏందంటే బీసీదే ఫస్ట్ ప్రియారిటీ నెక్స్ట్ ఉంటే ఎస్సీ ప్రియారిటీ ఉండొచ్చు. ఒక్కవేళ రేవంత్‌ను జరిపే పరిస్థితులు ఇప్పటికి లేవని నేను నమ్ముతున్నా. హ్మ్. ఒక్కవేళ ఇగ తప్పదు ప్రభుత్వం ఉండని పోనీ జరపాల్సిందే అనే ఒక తెగింపుకొచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తారు. ఓకే. అది మహేష్ కుమార్ గౌడ్ అయితాడా? పొన్నం ప్రభాకర్ అయితాడా? లేకపోతే అన్నోన్ పర్సన్ దీనికేముంటది మన రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, పార్టీలో అన్నోన్ పర్సన్‌నే మీరు చీఫ్‌గా మారిస్తే అతను పాపులర్ అయిపోయినోళ్ళు చాలా మంది. అవును. కాంగ్రెస్ హిస్టరీలో అన్నోన్స్‌నే చీఫ్ మినిస్టర్‌లు చేస్తే వాళ్ళు ఎంతో పాపులర్ అయ్యిర్రు. అవును. మీకు పదవొస్తే గాని పాపులారిటీ రాదు సార్ దేనికి. మనం అవును. ఆహా! అతను ముఖ్యమంత్రికి పనికొస్తాడా అని మనం ఎప్పుడు అనుకుంటాం. అతన్ని నామినేట్ చేసిన తర్వాత మనమే అతని చుట్టూ తిరుగుతాం. అవును. రాజకీయాల్లో పరిస్థితులు అట్లే ఉంటాయి. టీ. అంజయ్య కాలేదా? అవును. భవనం వెంకట్రావు కాలేదా? ఏదో రీసెంట్‌గా కిరణ్ కుమార్ రెడ్డి కాలేదా? రీసెంట్‌లీ కిరణ్ కుమార్ రెడ్డి కాలేదా? కాబట్టి మనం ఎవరున్నారు అనేది రాజకీయాల్లో అది కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రశ్నే కాదది. హ్మ్. అధిష్టానం ఎవరిని లాయాలనుకుంటే వాళ్ళని పెట్టేస్తుంది. లాయాలనుకున్నప్పుడు బీసీలో ఉన్నారు కదా సార్. మోస్ట్‌లీ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మహేష్ కుమార్‌కు ఇండివిడ్యుయల్‌గా మాట్లాడడం కొద్దిగా నాకక్కడ అనిపించింది. మహేష్ కుమార్ గౌడ్ చాయిస్ కూడా ముందు ముందు భవిష్యత్తులో రావచ్చేమో. ఓకే. అట్లా అనిపించింది. మేబీ అట్లా జరగకపోవచ్చు. రేవంత్ మార్పంటే చాలా పెద్ద డెసిషన్ అది. ఓకే. సరే. ఒకవేళ జరిగితే ఆ తెగింపుకొస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తారనేది నాకున్న సరే ఈ మొత్తం దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఫార్మ్ హౌస్ రాజకీయాల్లో మళ్ళీ హరీష్ రావు కీలకం కాబోతున్నాడా? ఇప్పుడు కొడుకేమో బయట అమెరికాలో ఉన్నాడు. కవితనేమో బయట జాగృతి నడుపుతుంది. ఆమె పొలిటికల్‌గా బిజీ. మీడియా గూడా కవిత వెనకాలే నిలబడి ఉంది. మరిప్పుడు హరీష్ రావు తోటి మాట్లాడకపోతే ఎవరితోటి మాట్లాడుతది? హ్మ్. అతనితోనే మాట్లాడాలి. తప్పదు. ఆయన లేడు. ఈమె ఇక్కడుంది. సమస్యలు ఇవి ఉన్నాయి. రేపు నోటీసులున్నాయి. కాళేశ్వరం దర్యాప్తుకు పోవాలి. హరీష్ రావు గూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఆయనకు గూడా నోటీసులున్నాయి. ఇద్దరు పోవాలి. కేటీఆర్ లేడు. కవిత గోల చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో ఖచ్చితంగా హరీష్ రావుని పిలుచుకొని మాట్లాడాల్సిందే. అది అంటే ఎక్కడ ఇప్పుడు ఈ ఎట్లున్నది మధ్య కాబట్టి కాలంలో అది రజతోత్సవాలు జరిగినప్పుడు అసలు ఆయన హోర్డింగ్సే ఆయన ఫోటోనే కనపడకుండా చేశారని గదా! ఇష్యూ చేసింది కవిత గారు. అవును. ఆయన ఫోటో లేదు. కవిత ఫోటో లేదు. సరే ఆమెది లేకుండా కవితది మన హరీష్ రావుది లేకపోవడం అనేది చాలా మంది చర్చించుకున్నారు. హ్మ్. లేదు అనంటే ఓన్లీ కేసీఆర్‌దే పెట్టుంటే ఈ చర్చ జరిగేది కాదు. అసలు పోస్టర్ మీద ఓవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్ పెట్టేసరికే పార్టీలో చాలా మందికి నచ్చని పరిస్థితి. అవును. అంటే ఓన్లీ కేసీఆర్‌ది ఉంటే ఎవరు చర్చ చేసేటోళ్ళు కారు నిజానికి. అవును. కానీ కేటీఆర్‌ది కూడా ఉంది కాబట్టే ఇది అన్‌అఫీషియల్‌గా అతడే వారసుడని చెప్పినట్టు అయితది కదా! పెద్ద బహిరంగ సభ. 10,00,000 మందితోటన్నారు. సరే 5,00,000 మందైనా వచ్చి ఉంటారు. పెద్దదే సభ. జరిగింది. కానీ నీకు సభ మీద రెండే ఫోటోలు కనపడుతున్నప్పుడు కేసీఆర్ వారసుడు, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతారంటే కేటీఆరే అని పోస్టరే చెప్తది కదా! మన హ్మ్. నోటితోటి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఏదో కారణంలా అసంతృప్తి అనేది హరీష్ రావులో రావచ్చు, కవితలో రావచ్చు, సమాదర్శిలో రావచ్చు. లేదంటే పార్టీలో కేటీఆరేగా మనకు కేసీఆర్ తర్వాత అని ఒక అభిప్రాయం బలపడొచ్చు. ఈ కేటీఆర్ పేరనేది ఇవాళ కొత్తగొస్తుంది ఏం గాదు రావు. ఇప్పుడు 4, 5 ఇయర్స్ నుంచి అది కంటిన్యూయస్‌లీ ఆ పేరు వినబడుతూనే వస్తుంది. ఈ అవును. మధ్యన కేసీఆర్ పక్కకు జరిగి కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేస్తారు అనేది కూడా విన్నాం మనం. ఈరోజు వరంగల్ సభలో డైరెక్ట్‌గా పోస్టర్ మీద తండ్రి కొడుకులే తప్ప ఇంకోరిది లేకపోవడం ఇంకింత బలం చేకూరుస్తుంది.
వారసుడు పార్టీకి కేసీఆర్‌కు కేటీఆరే సార్ అందులో డౌటే లేదు. అది కేసీఆర్ డెసిషన్. సో అది అవును. ఎలివేట్ అయినప్పుడు ప్రతిసారి హ్మ్. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నాడు అనేది తెర మీదకి వస్తుంటుంది. అదేంటి ఆ లాజిక్? కానీ జనరల్‌గా ఇంటర్వ్యూలలో హరీష్ రావు చెప్తుందేందంటే, కేసీఆర్ బతుకున్నంత కాలం నేను అసలు అతన్ని వదిలిపోను అని అంటాడు. ఆఫ్టర్ కేసీఆర్ ఆయన పొలిటికల్లీ ఉండొచ్చు. లేకపోతే అదర్ పార్టీలోకి పోవచ్చు. కొత్త పార్టీలో పెట్టొచ్చు. అది ఆయన ఆప్షన్‌లో ఉంటదని మనకనిపిస్తుంది. ఆయన ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడినా అదే చెప్తున్నాడు. హ్మ్. కేసీఆర్ ఉన్నంత కాలం అతని వెంటే. ఆయన తర్వాత అనేది నేను చెప్పలేను అంట. అంటే ఆఫ్టర్ కేసీఆర్ అనేదే ఆయన ఒపీనియన్ ఉంటది. ఆయన ఎక్కడ పోతాడనేది చెప్తా అంటుండు గానీ, అప్పటి వరకు నేను ఎటు పోయేది లేదు అని చెప్తున్నాడు. హ్మ్. ఉంటుండొచ్చు ఆయన. సరే ఈ ఎపిసోడ్‌లో కాకపోతే ఈ ఈ మీరన్నట్టు ఈ ఈ ఎపిసోడ్ బయటకొచ్చిన తర్వాత రకరకాల కొన్ని ఊహాగానాలు అంటే మనం నమ్మలేని ఊహాగానాలు గూడా వచ్చాయి. దాంట్లో ఒకటేంటంటే హరీష్ రావు హ్మ్. టీడీపీలోకి వస్తున్నారు. టీడీపీ తెలంగాణ బాధ్యతలు చేపడుతున్నాడు అనేది ఒకటొచ్చింది. హ్మ్. సాధ్యమా? ఓహ్! రావడం సహజం సార్ ఇప్పుడు. ఇప్పుడు టీడీపీ గూడా ఒక ప్రయత్నం తెలంగాణలో చేస్తే చేయొచ్చు. దానికి తెలంగాణ లీడరే కావాలి. అది కూడా పాపులర్ లీడర్ అయితేనే కుదురుతది. లేకపోతే కుదరదు. కాబట్టి ఆ యాంగిల్‌లో చూసినప్పుడు హరీష్ రావు ఈస్ బెటర్ అనేది మనకు కూడా అనిపిస్తది. ఆ వార్త విన్నంత సేపు మనకు కూడా సంతోషం అనిపిస్తది. కానీ అతను టీడీపీలోకి వస్తాడా అనేదే కదా సార్ పెద్ద అనుమానం. వస్తాడా? అవును. అసలు ఆయన అటువంటి డిసిషన్ తీసుకుంటాడా? అనేది అనుమానం. ఇప్పుడు ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారు సార్? నిజంగానే మాస్‌గా జనంలో ఒక కదలిక ఉంది. పలానా పార్టీ రావాలని ఉంది. అనేది ఒక బలమైన రాజకీయ వాతావరణం కనపడ్డప్పుడు తప్ప, హరీష్ రావు లాంటి వారు ఇంకో పార్టీలోకి పోయే ఆలోచన రాకపోవచ్చు. హ్మ్. ఇప్పుడంతా ఏమి కన్‌ఫ్యూజన్ ఉన్నది కదా సార్. ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకొని అంత ధైర్యం చేసి టీడీపీకి నాయకత్వం వహించి తెలంగాణలో పోయి చేస్తాడనైతే నాకు అనిపిస్తలేదు. అంటే ఈ మధ్య కాలంలో కాకపోతే ఒకటి మల్లారెడ్డి, కేటీఆర్ తీగల ఎలాగూ కృష్ణారెడ్డి అనఫీషియల్‌గా ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కొంతమంది ఈ పాత టీడీపీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళందరూ ఏదో సీక్రెట్‌గా భేటీ అయ్యారు. వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటున్నారనేది ఒక న్యూస్ అందులో హరీష్ రావు నాయకత్వం ఓకే అంటుండ్రా? అని. ఆ! చెప్పలేం. అయితే అది కూడా ఎప్పుడొస్తది సార్ అది? బీఆర్ఎస్‌లో హరీష్ రావును దాదాపుగా ఐసోలేట్ చేసిన పరిస్థితులు, కేటీఆర్ గూడా ఆయనను పూర్తిగా నెగ్లిజెన్స్ చేయడము, కేసీఆర్ కూడా పూర్తిగా నెగ్లిజెన్స్ చేయడము, ఆ వాతావరణం ఉన్నప్పుడు మీరన్నట్టుగా అటువంటి పొలిటికల్ స్టాల్వార్ట్స్ అంతా ఒక దగ్గర కూర్చొని మనం హరీష్ రావు లీడర్‌షిప్‌లో ఒక టీడీపీని నడుపుదాం మళ్ళీ తెలంగాణలో అని ఒక అభిప్రాయం వస్తే జరగొచ్చు. కానీ హ్మ్. ఆయనకు అటువంటి క్లిష్ట పరిస్థితులు బీఆర్ఎస్‌లో ఉన్నాయా? లేవా? వాటి మీద ఎక్కువ వరకు డిపెండ్ అయితుంది. హ్మ్. నిజంగానే ఇప్పుడు కవితను పక్కన పెట్టినట్టుగానే ఈయనను కూడా పక్కన పెడుతున్న పరిస్థితి. పక్కన అంటే పూర్తిగా పక్క జరుపుతూ నెగ్లిజెన్స్ చేస్తూ పోతున్న పరిస్థితి కొంతకాలం కనపడితే మాత్రం అతనిలో కూడా అటువంటి మార్పు రావచ్చు. ఎందుకంటే ఒక పార్టీని లీడ్ చేయడం అంటే ఒక రీజనల్ పార్టీని తనకు తాను స్థాపించిన పరిస్థితి వస్తది. టీడీపీ హ్మ్. చంద్రబాబు జాతీయ నాయకుడైన జాతీయ అధ్యక్షుడైన ఒక పార్టీ ఒక స్టేట్‌లో లీడర్‌షిప్ ఇవ్వడం అంటే ఈక్వలెంట్ టు సీఎంగా పొజిషన్ ఇస్తున్నట్టే లెక్క. అవును. గెలిస్తే. కానీ అంత దాకా వస్తదా? ఆయన టీడీపీలోకి పోతాడా? టీడీపీ ఈడ గెలుస్తదా? అలయన్స్‌లో గెలుస్తదా? ఆయన చాయిస్ అయితదా? దట్ ఈస్ సెకండ్. అక్కడ మాత్రం బీఆర్ఎస్‌లో అంత ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు జరగొచ్చు. కానీ ఆయనకు ఇంకోటి అంత ఘోర ఈటెల రాజేంద్ర, ఈటెల రాజేంద్ర మళ్ళీ కేసీఆర్ గారు ఇద్దరు కలవబోతున్నారు. వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. దానికి హరీష్ రావే అనుసంధానం చేస్తున్నారు అనేది ఇంకొక న్యూస్. ఈ ఎపిసోడ్‌ని బేస్ చేసుకొని. అయితే ఇప్పుడు కాళేశ్వరం దర్యాప్తులో ఆ ఘోష్ కమిషన్ ముంగట ఖచ్చితంగా కేసీఆర్, రాజేందర్, హరీష్ రావు కలుస్తారు. కానీ జరగొచ్చు. హ్మ్. ఏమున్నది సార్ ఇప్పుడు పార్టీలు వేరు, పర్సన్స్ వేరు. ఆయన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినోడు. అవును. ఆయన మీద పెద్ద అలిగేషన్ ఏం రాదు గానీ, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు పనిచేసిండు. ఆయనేమో బిల్లులు పాస్ చేసిండు రాజేందర్ హ్మ్. ఆర్థిక మంత్రి. బిల్లులు గూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఈయనే అయినా గానీ, బిల్లు ఏది పాస్ చేయాలి, ఏది చేయకూడదు కూడా కేసీఆర్ అడ్వైజ్ మీదకెళ్ళే జరుగుతాయి.
పాపం ఆయన రాజేందర్ కూడా ఏం చేయగలుగుతాడు? సో, కలిస్తే కలవచ్చు సార్. రాజేందర్, హరీష్ రావు ఎక్కడైనా ఈ విషయంలో మీట్ అయ్యుంటే కావచ్చు. ఎందుకంటే అది లీగల్ ఇష్యూ గదా! హ్మ్. కమిషన్ ముందు జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది గాబట్టి, ఒకరికొకరు ఒపీనియన్స్ షేర్ జేసుకోవచ్చు. హ్మ్. అసలేంది మనం ఏం జెప్పాలి? వాడు అడిగేదేంది, వాళ్ళు అడిగేదేంది, మనం జెప్పేది. ఆ అంతవరకైతే పర్లే. రకంగా అంతవరకైతే ఆ! పర్లే. ప్రస్తుతం బీజేపీలో ఆయనకి ప్రాధాన్యత లేదు కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ వైపు వస్తున్నాడనేది గదా! ఈటెల. బీజేపీలో ఆయనకు గూడా అంత ఘోరమైన పరిస్థితి ఉంటే మీరు గూడా జెప్పినట్టు రావచ్చు. కానీ అంత ఘోరంగా ఏం లేదు సార్ ఆయన. పొజిషన్ ఆ! ఉంది. ఆ! సెంట్రల్ లీడర్‌షిప్ కూడా రాజేందర్‌ని బానే చూస్తుంది. బాగానే ప్రాధాన్యం ఇస్తుందనైతే నాకు ఒపీనియన్ ఉంది. హ్మ్. అందులో గూడా అట్లా జరిగినప్పుడు ఆయనది గూడా అదే పరిస్థితి కావచ్చు. కానీ జరగకపోవచ్చు అట్లా. ఇప్పుడు ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ యాస్పిరెంట్ కదా సార్. టాప్‌లో ఉన్నాడు. హ్మ్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ యాస్పిరెంట్‌లో నంబర్ 1 ఎవరంటే రాజేందరే గదా! ఓకే. కాబట్టి రాజేందర్ ఇప్పుడు దాని అనౌన్స్‌మెంట్ చూడకుండా అటువంటి డిసిషన్ తీసుకోడు. అనౌన్స్‌మెంట్ చూసినా గాని ఇప్పుడు ఆయన ఎంపీ 5 ఇయర్స్ టర్మ్ 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4 ఇయర్స్ ఉన్నది. ఎంపీగా కొనసాగుతాడు. అంత తొందర పడకపోవచ్చు రాజేందర్ అట్లా సో, ఇప్పుడు తొందరపడ్డోడు కవిత కాదనుకుంటలేను. ఎపిసోడ్‌లో ఎవరు ఏం మాట్లాడొద్దు, నాకు తెలియకుండా అసలు ప్రెస్ మీట్‌లు పెట్టొద్దు అని జెప్పి కిషన్ రెడ్డి ఆర్డర్ చేయటం వెనక లాజిక్ ఏంటి? రహస్యం ఏంటి? ఆమె బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నది. టీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు హ్మ్. అనేదే గదా! ఆమె బ్లేమ్ చేస్తున్నది. అవును. ఎవరిని వాళ్ళ ఫాదర్‌ని బ్లేమ్ చేస్తుంది. హ్మ్. అది అల్టిమేట్‌గా బీజేపీకి నష్టం చేస్తుంది. ఫాదర్‌ను బ్లేమ్ చేస్తుంది. బీజేపీకి నష్టం చేస్తుంది. రెండిటిని ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. సో, కిషన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదనంటే అసలు ఆమె ఎపిసోడ్ ఎటు పోయి ఏమైతదో ఎవరికీ తెలవదు. హ్మ్. కాబట్టి తొందరపడి మనం మాట్లాడి ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి బ్లేమ్‌ని కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ కలుస్తా అన్నాడా? మనకు ఆమె చెప్తున్నది గానీ దాన్ని మనం సమర్థించినట్టు అయితది. ఇప్పుడు ఆమె మీద మాట్లాడితే. ఇప్పుడు కవిత కామెంట్ చేసిన దాని మీద బీజేపీ కామెంట్ చేసిందనుకోండి. అప్పుడేమైతది? ఆమె చెప్తున్న మాట నిజమే కావచ్చు. అందుకనే వీళ్ళు భయపడి మాట్లాడుతున్నారంటారు. నిజమేనని చెప్పి చెప్తున్నారు. అప్పుడు టీఆర్ఎస్ రాజా సింగ్ గాని ఇలాంటి వాళ్ళు మాట్లాడారు కదా! రఘునందన్ వీళ్ళు మాట్లాడారు నిజమేనండి. రాజా సింగ్ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు చాలా ఉన్నాయి. ఆ! వాస్తవాలు అతను మాట్లాడిన దాంట్లో చాలా ఉన్నాయి గానీ, పార్టీ ఎమ్మెల్యే కాబట్టి బహిరంగంగా మాట్లాడడం అనేది సమస్య ఇప్పుడు పార్టీకి సమస్య. హ్మ్. ఆయన చెప్తున్న విషయాలు అబద్దాలని కాదు. కాకపోతే పార్టీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ పరువు తీయడం అనేది ఒక సమస్య. ఓకే. సో, దాని మీదనే బీజేపీలో గూడా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు చాలా ఉన్నాయి సార్. సార్ ఫైనల్‌గా, అది ఫైనల్‌గా సార్ ఇప్పుడు కవిత ఇప్పుడు శర్మిల ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసిందో, ఆ తరహాలో కేటీఆర్‌ని దెబ్బతీసే సత్తా ఉందంటారా? ఉండొచ్చు. ఇప్పుడు కూటమికి ఎంత సార్ 1, 2% తేడా ఉంటుంది. హ్మ్. ఎలక్షన్‌లో గూడా దాదాపుగా 1% ఆర్ 2% డిఫరెన్స్ తోటి ప్రభుత్వాలు మారిపోతాయి. అటువంటప్పుడు ఈమె గూడా ఇప్పుడు ఆమెను లిక్కర్ రాని అని ఎందరు మాట్లాడినా 2 ఇయర్స్ తర్వాత ఆమె పొలిటికల్ యాక్టివిటీ చూసిన తర్వాత లిక్కర్ రాని అనడం మానేసి ఎంతో కొంత సింపతి పొలిటికల్‌గా తెచ్చుకొని స్టాండ్ అయిందనుకోండి. హ్మ్. అప్పుడు మరి కేటీఆర్ గూడా ప్రమాదమే అయితది గదా! సో, ఈ 2 ఎపిసోడ్‌ని మనం రాజకీయంగా కంపేర్ చేయొచ్చా? 2 ఎపిసోడ్స్‌ని దేనిని కంపేర్ చేయొచ్చా? ఖచ్చితంగా కొన్ని విషయాల్లో జేయొచ్చు. హ్మ్. కొన్ని విషయాల్లో ఇప్పుడు ఆమె గూడా పొలిటికల్ స్పేస్ ఇవ్వలేదనేది ఒకటి, తండ్రి ఆస్తుల విషయంలో ఒకటి 2 కారణాలు. ఇక్కడ గూడా ఈమెది గూడా అంతే. పొలిటికల్ స్పేస్ ఇవ్వలేదు ఒకటి, తండ్రి ఆస్తులు ఏమైతాయి? రేపు నాకు దక్కుతాయా? లేవా? మొత్తం కొడుక్కే పోతాయా? అదొక ఆందోళన. వాటి మీద క్లారిటీ లేనట్టుంది. అది ఇట్లా పొలిటికల్‌గా ఐసోలేట్ జేస్తే, ఆ విషయంలో గూడా పోటీకి రాదనేది ఉద్దేశ్యం గావచ్చు కేటీఆర్‌ది బహుశా. ఇప్పుడు వీళ్ళు సమాజంలో టాప్ లేయర్‌లో ఉండేవాళ్ళు. అన్నా చెల్లెళ్ళ బంధం అంటే ఇలానే ఉంటదా అని చెప్పి సమాజంలో వెళ్ళిపోతుంది గదా! ఇది నష్టం గదా సమాజానికి అసలు. దేశంలో గారు ఎన్ని ప్రాంతీయ పార్టీలున్నాయో అవన్నీ ఫ్యామిలీ పార్టీలుగానే మారిపోయినాయి. 99% ఆ! మారిపోయినప్పుడు తండ్రి అనూహ్యంగా జరిగిపోవడమో, లేకపోతే
పక్కకు తప్పుకుంటున్నప్పుడు రాజకీయ వారసత్వం గొడవలొస్తున్నాయి. అంతట మొన్నటికి మొన్న చూడండి బీహార్‌లో. ఇవన్నీ కామన్ అంటారు. లాలూ ఇవన్నీ కామన్ ప్రసాద్ అంటారు. కొడుకు సో ఫైనల్‌గా తెలంగాణలో మనం ఊహించినటువంటి రాజకీయ బాంబు పేలే అవకాశం ఉందా? ఉన్నట్టుగా మాత్రం అనిపిస్తుంది. రైట్ ఇప్పుడు సార్. ఒక ఆల్రెడీ టీఆర్ఎస్‌లో ఒక బాంబు పేలినట్టే ఆ! టీఆర్ఎస్. కాంగ్రెస్‌లో కూడా చెప్పలేము. ఈ 15 డేస్, 1 మంత్ అంటే అట్లా అని కాదు గానీ, ఏదో హ్మ్. బిగ్ చేంజ్ అది కంప్లీట్ క్యాబినెట్‌నే రీషఫుల్ చేస్తారా? లేకపోతే నాయకత్వాన్నే మారుస్తారా? అనేది ఒక బిగ్ డిసిషన్ ఉండబోతుంది కాబట్టే ఇంత కాలయాపన చేస్తున్నారనేది ఒక అనుమానం, బలమైన అనుమానం మాత్రం ఉంది. అది ఏం అంటే జరుగుతది? మీరు రేపు కాంగ్రెస్‌లో మంత్రివర్గం ఉండే కాంగ్రెస్ గురించి చెప్తున్నారు. ఓవరాల్‌గా అవును. తెలంగాణ రాజకీయాల్లో మనం ఊహించినటువంటి పరిణామాలను చూడొచ్చా? చూడొచ్చు. చూడొచ్చు. ఎందుకంటే ఈక్వేషన్స్ మార్చే పరిస్థితులు వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు హ్మ్. ఈక్వేషన్స్ మారలే గాని మారే పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే. ఇప్పుడు కవిత ఎపిసోడ్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్‌లో లీడర్‌షిప్ చేంజెస్ అవి ఇవి కావచ్చు. ఏదైనా కొన్ని కన్‌ఫ్యూజన్‌లన్నిటికి ఒక క్లారిటీ వచ్చి ఈక్వేషన్స్ మారి ఏదో ఒక పార్టీకి అవి అనుగుణంగా మారే పరిస్థితులు కూడా రావచ్చు. అది సరే ఇక్కడ రెండే అనుగుణంగా 2 ఆప్షన్స్ సార్. ఒకటి రావు గారు. ఆ! హ్మ్. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికుంది అని అన్నప్పుడు కాస్త బీజేపీకే ఉంది. ఎందుకంటే ఓహ్! హ్మ్. టీఆర్ఎస్ అనేది చూస్తున్నాము. రెండోది కాంగ్రెస్ ఏమో పవర్‌లో ఉంది. పవర్‌లో హ్మ్. ఉంది. ఇంకొకటి దాని నాయకత్వం విషయంలో కూడా రకరకాల రూమర్స్. హ్మ్. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజ్ ఎవరికైతాయి? థర్డ్ పార్టీకే. థర్డ్ పార్టీ ఎవరు? బీజేపీ. కాబట్టి ఓకే. అడ్వాంటేజ్ అంటే ఇప్పటికిప్పుడు లేదు.